చూడండి, మనము పరమగీతము 6వ అధ్యాయము పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనములో, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఆయన నామనిస్తాం. హల్లెలూయా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె అంటే వ్యూహిత సైన్య సమభీకర. చూడండి పిల్లారా, ఈమె ఎవరు అంటే ఆయన యొక్క వధువు అని మనము ఈ చివరి సమయంలో మనం చూడగలుగుతున్నాం. ఆమె వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఆమె రూపము భీకర రూపముతో ఉందంట. అంతేకాదు, ఆమె సైన్య సమభీకర రూపిణి అనుంది. అంటే సైన్య సమభీకర రూపిణి అది ఏ రూపం అంటే రాక్షస రూపం అని కాదు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, రాక్షస ఆడవాళ్ళు ఉంటారు. అలాగే ఈమె లేదు. రాక్షసి అంటే ఏమిటి చెప్పండి? పైనబడి గొడవలు పెట్టుకొని పైనబడి కొట్టేసేటువంటి, తిట్టేసేటువంటి, కొట్టేసేటువంటి ఆడవాళ్ళని ఇవి రాక్షసిరా అంటారన్నమాట. గోళ్ళతో రెక్కేస్తారు, కొరికేస్తారు. ఎవరైనా సరే గొడవకి వెళితే కొరికేస్తారు, రెక్కేస్తారు, పెద్ద నోరేసుకుని పైన పడిపోతారు. చాలా భీకరంగా పెద్ద కళ్ళు చేసి చాలా భీకరంగా కనబడతారు. ఆ భీకర రూపము రాక్షస రూపము. అందుకనే మిగతా సమయంలో మామూలుగానే ఉంటారు, కానీ గొడవ సమయంలో చూసినట్లయితే ఆడవాళ్ళు పెద్దగా కేకలు వేస్తూ అసలైన భీకర రూపాన్ని, రాక్షస రూపాన్ని చూస్తుంటారు. అందువల్ల అంటారమ్మా, ఆవిడ రాక్షసమ్మ, అదిగా ఆవిడ రాక్షసమ్మ, రాక్షసి. ఆమె పడిందంటే చాలు పీకేస్తుందంటే ఆమె చుట్టూ పీకేస్తుంది, కొట్టేస్తుంది, గుద్దేస్తుంది. చెప్పాను కదా, మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది, బాగా దిట్టంగా ఎత్తుగా ఉండేది అనమాట. ఆవిడ అందరూ చూసి ఎద్దులింగం లింగం ఆమె పేరు. దిట్టంగా ఎత్తుగా ఉండేటప్పటికి అందరూ కూడా ఎద్దులా ఉందని ఎద్దులింగమ్మ అంటారన్నమాట. ఆవిడ ఒకసారి వాళ్ళ ఆయనకి ఆవిడకి గొడవ అయిపోతే తలుపేసి భీకరంగా కొట్టేసింది అనమాట, చాలా భయంకరంగా. వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే పరుగు బొద్దని చావే చావు కొడుతుందేమో ఈవిడ, చావే చావు నీ దుంపదగా చావే అని అరుస్తున్నాడు. బయట ఉండి ఏమనుకున్నాడంటే, బాబోయ్ వాళ్ళ ఆయన ఆవిడ కొట్టేస్తున్నాడేమో అనుకుంటున్నారు, కానీ లోపల ఎవరు కొడుతున్నారు? ఆవిడే కొట్టేస్తుంది. భీకర రూపం అన్నమాట. బయటకు వచ్చేటప్పటికి గుళ్ళంతా కాయాలి, కానీ ఇవి జుట్టు ఇలా ఎరబోసుకుని ఆవేశంతో, కోపంతో, చాలా భీకరంగా పళ్ళు కొరుకుతూ కొట్టి అలసిపోయింది అనమాట. బాగా భీకర రూపంతో ఉంది చూడడానికి. అలాంటి వాళ్ళని రాక్షస ఆడవాళ్ళు అంటారనమాట, రాక్షస స్వరూపం కలిగిన వాళ్ళు అంటారనమాట. ఒక మాటకు 100 మాటలు అంటారు. నోరు తెరిచామా వాళ్ళ ముందు దానికి 10 మాటలు ఒక మాటతో వదిలిపెట్టరు.
10 మాట గలగలగలగలగలగల ఇంక ఎదురు చెప్పేది ఏంటంటే ఇక్కడ బడిలో గంటన్నా కొంచెం స్లోగా అవుతుందేమో, వీళ్ళు 4 మాత్రం టక్ 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 ఆడేస్తుంటుంది అనమాట. పులి స్టాప్ లేదు, కామ లేదు, అలా తిడతా ఉంటారు, అలా అరుస్తూ ఉంటారు, అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గొడవ ఆగిపోయినా కూడా ఆగమ్మా అయిపోయింది కదా, అది వాళ్ళు సైలెంట్గా ఉండాలి కదండి. ఇవి ఉండదు, రాక్షసి. ఈ రూపిణి ఉండదు, ఈ భీకర రూపం ఉండదు. ఎందుకంటే ఆ కోపం చల్లారే వరకు కూడా అరుస్తానే ఉండదన్నమాట. అర్ధరాత్రి అయినా ఏ టైం అయిపోయినా కూడా వీళ్ళని రాక్షసి స్వరూపము కలిగిన అంటారన్నమాట. చాలా భీకరంగా రాక్షసి బొమ్మలు పెడతారు ఇళ్ళ దగ్గర, కొమ్ములు పెట్టి, నోరు పెట్టి, నాలుగు బయట పెట్టి, పెద్ద కళ్ళు పెట్టి. అలాగే చాలా మంది ఆడవాళ్ళు ఆ భీకరమైన రూపాన్ని కలిగి ఉంటారు. కానీ ఆయన వధువు అలాంటి రూపము కాదు. భీకర రూపం అంటే ఆయన వధువు అంటే ఏమిటి చెప్పండి? భీకర రూపం అంటే ఆ రూపము కాదు, సమభీకర రూపిణి. అంటే ఈ లోక సంబంధంగా ఏదో మనుషులని భయపెట్టేటువంటి, మనుషులు తనకు భయపడాలనుకునేటువంటి రూపము కాదు. ఆమె రూపం ఏమిటంటే పిల్లారా, ఆమె రూపానికి సాతానుడు భయపడేటువంటి రూపం అన్నమాట. సాతాను యొక్క శక్తులు భయపడేటువంటి రూపం. ఆ రూపం ఏమిటి అంటే ఆమె యొక్క విశ్వాసమే ఆ భీకర రూపమైనది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క విశ్వాసమే ఆ భీకర రూపమై ఉన్నది. ఎందుకంటే ఆమె విశ్వాసానికి సాతానుడు కూడా భయపడిపోతాడనమాట. సాతానుడు కూడా వణికిపోతాడు. అలాంటి గొప్ప విశ్వాసం. అందుకనే సాతానుడు ఎక్కడ భయపడతాడనంటే, సాతానుడు ఎక్కడ వణికిపోతాడనంటే, ఆయన వాక్యాన్ని గనక నమ్మి ఆ వాక్యం మీద నిలబడినప్పుడు వాడు భయపడిపోతాడు. ఎందుకంటే వాక్యాన్ని నమ్మకుండా చేయడమే వాడి ఉద్దేశం. వాక్యాన్ని నమ్మకుండా చేయాలనే వాడు ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటాడు. వాక్యాన్ని విశ్వసించనీయకుండా చేయాలనే వాడు ఆలోచన కలిగి ఉంటాడు. ఎందుకంటే విశ్వసించనీయకుండా కనుక చేస్తే అప్పుడు వాడు విజయం పొందుతాడనమాట. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని నమ్మనీయకుండా చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కాబట్టి వధువు యొక్క భీకర రూపం ఏమిటంటే, చూడండి, ఒక సైనికుడు ఆయుధాలు యుద్ధోపకరణాలు ధరించుకోకముందు అతడు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంటాడనమాట. కానీ అతడు యుద్ధోపకరణాలు ఎప్పుడైతే ధరించుకుంటాడో అతడు ఒక భీకర రూపాన్ని కలిగి ఉంటాడు. ఆయన నామనిస్తాడు. అంటే శత్రువు యొక్క ఏమన్నా తంత్రాలను లేకపోతే శత్రువుని జయించడానికి కావలసినటువంటి ఆ రూపాన్ని అతడు కలిగి ఉంటాడు. అందుకనే నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విశ్వసించి, ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ధరించుకుంటావో, ఆ యుద్ధోపకరణాలు లేకపోతే వాక్యాన్ని ధరించుకుంటావో, అప్పుడు సాతానుడు ఆ శత్రువు సైన్య సమ భీకర రూపిణియగు ఆ సైన్యముగా కనబడుతుంటే ఆమెను చూసి భయపడతాడు అనమాట. సాతాను అనేక మంది సైన్యముగా ఆమె కనపడుతుంది అనమాట. దేనిని బట్టి? వాక్యాన్ని విశ్వసించి వాక్యం మీద నిలబడినప్పుడు. 3 యూదులు ఉన్నారనుకోండి, 3 యూదులు వాక్యాన్ని అంటే సర్వశక్తిమంతుని నమ్మి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క విగ్రహారాధన చేయమని వాక్యం మీద నిలబడ్డారు. వాక్యం మీద ఎప్పుడైతే నిలబడ్డారో అప్పుడు సాతానుడికి వాళ్ళు ఎలా కనపడ్డారంటే సైన్య సమ భీకర రూపంతో కనపడ్డారన్నమాట. చాలా భయంకరంగా చాలా వాళ్ళు ఎలా కనపడ్డారంటే సాతానుడికి వాళ్ళని చూడగానే భయం వేసింది వాళ్ళకి.
హల్లెలూయా. మొత్తుగా కూర్చున్నారు, తినొచ్చినట్టు బాగా తినొచ్చి మొత్తుగా కూర్చుంటారు, తక్కువ తిని రావాలనేది. అందుకే కాబట్టి పిల్లారా, సాతాను కాబట్టి చూస్తే ఏమిటి చెప్పండి? భయం. హల్లెలూయా. ఎందుకు భయం అంటే ఆమె యొక్క విశ్వాసమును చూసి, ఆమె వాక్యం మీద నిలబడిన దాన్ని బట్టి సాతాను భయపడతాడు. సాతాను ఏమి చేయలేడు, ఆమెను జయించలేడు. చూడండి, ఇప్పుడు 3 యూదులు ఉన్నారు, తీసుకుని వీళ్ళు అగ్నిలో పడవేసిన సాతాను ఏమైనా చేయగలిగాడా? సాతాను ఏమైనా జయించగలిగాడా? వాళ్ళని ఏమైనా నాశనించగలిగాడా? ఎందుకనంటే వాళ్ళు విహిత సైన్య సమ భీకర రూపముతో చాలా భయంకరముగా లెక్కలేనంత సైన్యం కలిగినటువంటి ఆ యొక్క రూపముతో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే మెస్సయే వాళ్ళ పక్షం నిలబడ్డాడు అన్నమాట. సైన్యములకు అధిపతి యావే ఆ యొక్క అగ్నిలో పడవేసినప్పుడు సైన్యములకు అధిపతి యావే ఆ విధంగా భీకరం ఆయన ఆ 3 పక్షముగా అక్కడ నిలబడి ఉండేటప్పటికీ సాతానుడు ఏమీ చేయలేకపోయాడు. సాతానుడు భయం. వాళ్ళు ఏమైనా నీలాగేమైనా చుట్టూరు పోసుకొని ఆ 3 ఏమైనా వెళ్ళారా గొడవకి? వెళ్ళలేదు. లేదా కళ్ళు ఎర్ర చేశారా? లేదు. లేకపోతే వాళ్ళ మీద పడి ఏమైనా కొరికేశారా? రక్కేశారా? గోరులు పెట్టేమన్నా? ఏమీ చేయలే. వాక్యం మీద నిలబడ్డారంతే. వాక్యం మీద నిలబడడమే నీ యొక్క రూపం. వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు నిలబడతావో నీ రూపము సాతాను చూసినప్పుడు వాడు భయపడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద కనుక నిలబడలేదనుకోండి, విశ్వాసం లేని వ్యక్తి వాక్యం మీద నిలబడడం, విశ్వాసం లేని వ్యక్తి వాక్యానికి రాడు, వాక్యం వినడు, ప్రార్థన చేసుకోడు. ఎచ్చడి ధర్మములు కూడి ఉంటాము వాళ్ళ మధ్య ఆయన నమ్మడు. ఇలాంటి ఏమి నమ్మకాలు ఉండవు అతనికి. అవిశ్వాసం అంటారనమాట. అవిశ్వాసిని సాతానుడు సులువుగా జయించేస్తాడు అనమాట. అవిశ్వాసాన్ని సాతాను ఏం చేస్తాడు చెప్పండి? సులువుగా జయిస్తాడు. ఎందుకంటే వాక్యం నమ్మడం లేదు కాబట్టి వాడిని పడగొట్టడం వాడికి సులువు సాతానికి. అందుకనే మెస్సీ యొక్క శిష్యులు ఉన్నారు. మెస్సీ యొక్క శిష్యులు మెస్సీ ఏం చెప్పాడో అది దాన్ని నమ్మి ఆ వాక్యం మీద వాళ్ళు నిలబడినప్పుడు సాతానుడు వాళ్ళు ఎదురు నిలబడేవాడు కాదు. దాన్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేస్తున్నారు. అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు అనకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఇవన్నీ ఏం చెప్పాడు దాన్ని పాటిస్తున్నారు. కూడా వాక్యాన్ని పాటిస్తుంటే వాడు వణుకు అనమాట. అదే ఇస్కరియోతు యోధ వాక్యాన్ని నమ్మే వ్యక్తి కాదు అతను. ఇప్పుడు సాతాను ఏం చేసేది చెప్పండి? అతన్ని అవిశ్వాసి కాబట్టి, వాక్యం మీద నమ్మేవాడు కాదు కాబట్టి, తన ఇష్ట ప్రకారం నడిచేవాడు కాబట్టి అందుకనే అతను అడవిగాడిది లాంటి వాడు. అడవిగాడిది ఒక యజమాని ఉండడు, కాపర్ ఉండడు. అడవిగాడిది కాపర్ ఉండడు. కాపర్ లేకుండా అడవిగాడిది ఆ ఊరి మీద తిరుగుతూ ఉంటుంది. అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటుంది. ఏది పడితే తింటా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దాని బతుకాల ఉంటుంది. అందుకు దాని కాపరి ఉండడం. తన ఆలోచన ప్రకారం జీవిస్తుంది. తన ఇష్ట ప్రకారం నడుస్తుంది. తన ఇష్ట ప్రకారం పోతూ ఉంటుంది. తన ఇష్ట ప్రకారం బ్రతుకుతూ ఉంటుంది. తన ఇష్టం అది. అది అడవి గాడిద అంటారు. అడవిలో జీవించే గాడిద. దాని బతుకది. దాని యజమాను లేడు, కాపరి లేడు, ఎవరి మాట కింద అది ఉండదని తన ఆలోచన బట్టి నడుస్తూ ఉంటుంది. కానీ కట్టబడిన గాడిదైతే కాపరి ఏమి చెప్పాడో బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, లేకపోతే ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కాపరికి లోబడిన స్వభావం అనమాట. అది కట్టబడిన గాడిద. ఈ యొక్క మిగతా శిష్యులందరూ ఎలా ఉన్నారు? కట్టబడిన గాడిదలా ఉన్నారు. మెస్సీ ఏం చెప్తే దాని ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. కానీ ఈ ఇస్కరియోతు ఏదైనా అడవి గాడిద. ఆడిష్టం, ఆడు బతుకాడిది, ఆడిష్టం వచ్చినట్లుగా నడుస్తుంటాడు అన్నమాట. అందుకని సాతానుడికి వాక్యాన్ని నమ్మడు, వాక్యానికి లోబడ్డు ఇస్కరియోతు యోధ. అందువల్ల సాతానుడికి ఏమైపోయింది చెప్పండి? సులువుగా ఆ సాతాను సంబంధమైన మనుషుల ద్వారా ఇదిగో ఈ డబ్బు ఇస్తాం,
నువ్వు మెస్సీని కానీ మాకు అప్పగిస్తే చాలు అని చెప్పగానే వాడు మెస్సీని నమ్మేవాడు కాదు కదా. వాడు ఆ డబ్బు తీసుకుని మెస్సీని ముద్దు పెట్టి అప్పగిచ్చాడు. అర్థమైందా? మిగతా 11 శిష్యులు ఎలా ఉన్నారంటే బేకరముగా ఉన్నారు, బేకర స్వరూపంతో ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి డబ్బుని ఎరేసి మెస్సీని ముద్దు పెట్టి అప్పగించమని అడిగేటువంటి ధైర్యము సాహసాలు ఎవరికి లేవు. వీళ్ళు 11 మంది మెస్సీ మనుషులు రా, వీళ్ళు మెస్సీ శిష్యులు రా, మన వల్ల వీళ్ళు పడరు, వీళ్ళు మనం చెప్పిన నడవడరా అని సాతానుకు తెలిసి వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాడు కాదు. అసలు భయపడి వాళ్ళు జోలికి వెళ్ళేవాడు కాదు సాతాను. కానీ ఇస్కరియోతు యోధ అయితే మాత్రము వాక్యం మీద నిలబడరా, వీడు మెస్సీ మీద అంత నమ్మకం లేనివాడు, వీడు సేవకుని కూడా పెద్దగా నమ్మడు, సంఘంలో విశ్వాసం కూడా పెద్దగా నమ్మడు, ఆయన సువార్తనే నమ్మడు, వీడైతే మనకు బాగా ఉంటుంది, వీడైతే బాగా దొరుకుతాడని వాడిని దగ్గరికి సాతాను చక్కగా వచ్చి చక్కని మాటలు చెప్పి, చక్కని లాలన మాటలు చెప్పి వాడిని ఏం చేశాడు, ఆ యొక్క ఇస్కరియోతు యోధాని ఏం చేశాడంటే పడగొట్టేశాడు. సాతానుడికి ఇస్కరియోతు యోధా అంటే భయం లేదు. సాతానుడికి ఇస్కరియోతు యోధా అంటే ఏం లేదు చెప్పండి, భయం లేదు. ఎందుకంటే అతడు మెస్సీ పక్షంగా ఉండేవాడు కాదు. వాడు కూడా ఎప్పుడు కూడా సరిగా మెస్సీ శిష్యులు అనే సరిగా మందిరానికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన సరిగా చేసుకునేవాడు కాదు, తన ఇష్టం వచ్చినట్లుగా ఉండేవాడు, తన ఆలోచన ప్రకారం నడిచేవాడు అని సాతాను అన్నీ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకంటే సాతాను కూడా అన్నీ తెలుసు. అందుకని వాడు ఏం చేశాడనండి, చక్కగా వలవేసి వాడిని పట్టుకుని మెస్సీని ముద్దు పెట్టి అప్పగించేలాగా చేశాడు. సాతానికి ఇస్కరియోతు యోధా అంటే భయం లేదు. ఎందుకంటే వాక్యాన్ని నమ్మేవాడు కాదు, లోబడేవాడు కాదు, వాక్య ప్రకారం నడిచేవాడు కాదు, తన ఇష్ట ప్రకారం జీవించేవాడు. అలాంటి వాడు నాకు కావాలనుకున్నాడు సాతాను. అందుకని వాడి దగ్గరికి చక్కగా వచ్చాడు పరిశీలి సద్దీకేలు, సాతాను సంబంధమైనడు. కానీ 11 మంది శిష్యుల దగ్గరికి సాతాను కానీ పరిశీలు కానీ రాలేకపోయాడు. కారణం ఎందుకని? వీళ్ళు వాక్యం మీద నిలబడేవారురా, ప్రార్థన చేసేవారురా, వీళ్ళు మందిరానికి వెళ్ళేవారురా, వీళ్ళు వాక్యాన్ని నమ్ముతారా, ఎచ్చడిద్దరు ముగ్గురు కూడిందిరో వారి మధ్య ఆయన ఉంటాడని వాళ్ళు నమ్ముతారా. అందువల్ల ఖచ్చితంగా వీళ్ళని మనము జయించలేవురా. ఆ భీకర రూపానికి, ఆ వాక్యం మీద నిలబడిన ఆ రూపానికి, ఆ యొక్క సాతానుడికి భయం కాబట్టి వాళ్ళని పడగొట్టలేకపోయాడు. ఇస్కరియోతు యోధా అంటారు చెప్పండి, అడవి గాడిదంట. మరి కట్టబడిన గాడిదంటే మెస్సీ కోసం కట్టబడిన వాడు. దానికి ఒక యజమాని ఉన్నాడు, దానికి ఒక కాపరి ఉన్నాడు. కాపరి అడుగుజాడల్లో నడిచే గాడిదని. అడవి గాడిదా దాని భయభక్తులు లేవు, ప్రార్థన మీద ఆసక్తి లేదు, ఆ యొక్క బైబిల్ చదువుకోవడం మీద ఆసక్తి లేదు, పరలోక రాజ్యం మీద ఆసక్తి లేదు, ఏమీ లేదు. దానికి తినడం, కడుపు నిండా తినడం, తిరగడం, కడుపు నిండా తినడం, తిరగడం, దాని పని అదే. అడవి గాడిద దాని ఇష్టం వచ్చినట్లుగా అది కూడా బాగా నున్నగా తయారైపోయాడు, బాగా తినేసి బలిసిపోయి బాగా నున్నగా, ఎముకలేవి కనపడకుండా చాలా నున్నగా నిగనగలాడుతూ కనపడుతుంది. చాలా చక్కగా తినేస్తుంది కదా, ఆ గడ్డి ఈ గడ్డి ఈ గడ్డి ఆ గడ్డి ఈ గడ్డి, ఆ తుక్కు ఈ తుక్కు, ప్రతి తుక్కు తినేస్తుంది. దాని కంట్రోల్ ఏముండదు, దాని నోటికి ఏం కంట్రోల్ ఉండదు. నువ్వు కూడా అడవి గాడిదలు అంటే నీ నోటికి కూడా ఏం కంట్రోల్ ఉండదు. అనపర్తిలో రైస్ మిల్ ఆడుతుంది, రాత్రి మూలాలు ఆడుతూ ఉంటుంది నీ నోరంతా. నీ నోరంతా ఏదో ఒకటి ఖాళీ లేకుండా పడతా ఉండాలన్నమాట నీ నోటికి. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయండి. కట్టబడిన గాడిద అలా కాదు. కట్టబడిన గాడిద ఆయన్ని ప్రేమించే గాడిద, ఆయన కోసం శ్రమ పడే గాడిద, ఆయన కోసం ప్రయాసపడే గాడిద, ఎందనైనా వర్షాన్ని దేనైనా లెక్క చేయకుండా ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించేటువంటి గాడిద. అది కట్టబడిన గాడిద. కానీ అడవి గాడిదకి కష్టపడే స్వభావం ఉండదు. ఆ ఎండలో ఏమంతామని ప్రార్థనకు అనుకుంటుంది. ఇంకా అర్థమైందా? ఇంటి దగ్గర
చేసుకోవచ్చు కదా ప్రార్థన, అక్కడికి వెళ్తేనే ఆయన ప్రార్థన వింటాడా? ఇంటి దగ్గర చేసుకుంటే వినడా? నువ్వు గంటల తరబడి చేసుకుంటావు, ఏం వెళ్ళదు అది పైకి. నువ్వు అనుకుంటావు వెళ్తుందని, ఏం వెళ్దాం. నేను చెప్తున్నాను కదా, వాక్యాన్ని బట్టి వెళ్దని. కాబట్టి పిల్లారా, అడవి గాడిద ఏం చేద్దంటే సుఖంగా చక్కగా శ్రమపడ్డం ఎందుకులే, కష్టపడ్డం ఎందుకులే అని ఏ కష్టం లేకుండా నడిచేటువంటి గాడిద అది సాతాను సంబంధమైన అడవి గాడిద. కానీ కట్టబడిన గాడిద శ్రమపడేటువంటి గాడిద. అందుకనే అడవి గాడిదకి అంటే సాతానికి ఏం భయం ఉండదు, చక్కగా దాని మీద కూర్చుంటాడు. కానీ కట్టబడిన గాడిదంటే సాతానికి భయం. ఎందుకంటే దానికి యజమాని ఉన్నాడు, దానికి ఆయన యొక్క వధుకు ఒక సైన్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. కట్టబడిన గాడిదవలే ఆయన వధువు ఉంటుంది. బైబిల్లో దానియేలు ఉన్నాడు. దానియేలు ఏం చేశాడు చెప్పండి? వాక్యం మీద నిలబడ్డాడు. వాక్యాన్ని నమ్మి నిలబడ్డాడు. నిలబడేటప్పటికి ఎప్పుడైతే వాక్యం మీద నిలబడ్డాడో సాతానుడికి దానియేలు భీకరంగా కనపడుతున్నాడు. భీకర స్వరూపముతో లెక్కించలేని గొప్ప సైన్యం కలిగినటువంటి వాడుగా దానియేలు కనబడుతూ ఉన్నాడు అన్నమాట. దానియేలు కనబడతా ఉంటే ఆ సింహాలకి ఏం వేసింది చెప్పండి? భయం వేసింది. భయం వేసిక ఒడిగిపోయి నోరు తెరవలేకపోతున్నాయి. ఎందుకంటే దానియేలు భీకర స్వరూపంతో కనబడుతున్నాడు. వాక్యమును విశ్వసించి ఆ వాక్యాన్ని పాటించే వ్యక్తి భీకర రూపంతో భీకరముగా కనపడుతున్నాడు. సింహాలే చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని చూస్తేనే చాలా భీకరంగా కనపడతాయి. సింహం దగ్గర ఎవరైనా వెళ్ళాలంటే భయపడిపోతారు, ఒడిగిపోతారు, గజగజలాడిపోతారు. ఒక కుర్రాడు జూలు అనుకుంటా సెల్ఫీ దిగుదామనేదో మొత్తానికి ఆ జూలు ఏదో చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కాడు. ఆ సింహం అక్కడే ఉంది. ఆ ఎక్కపోయి జారి పడిపోయాడు. వచ్చి పట్టేసుకొని తినేసింది, చంపేసింది. సింహము చాలా భీకరంగా ఉంటుంది, చాలా భయపడిపోతారు, చాలా దాని దగ్గరికి వెళ్ళరు. ఇక్కడ కూడా దానియేలు అక్కడ ఆ గుహలో ఎలా కనబడుతున్నాడు, ఆ ముగ్గురు యూదులు ఎలా కనబడుతున్నారు, అలాగే దానియేలు కూడా సింహం గుహలో భీకరంగా కనపడిపోతున్నాడు అన్నమాట. చాలా భయంకరంగా కనపడుతున్నాడు. సింహాలు కూడా వెళ్ళిపోతున్నాడు అతను చూసి. సింహాలు కూడా భయపడిపోయి గజగజ ఒరుగుతూ దాని దగ్గర రాలేదు. వాక్యం మీద నిలబడి నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నావంటే, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేస్తున్నావంటే సాతాను భయపడిపోతుంటాడు. సాతాను ఏం చేయలేడు నిన్ను. నువ్వు ప్రార్థన చేసుకోమని నేను చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీవు తగ్గించుకున్నావు అనుకో, లోకమును వాటిని ప్రేమించొద్దని ప్రేమించుకున్నావు అంటే ఆయన చెప్పిందల్లా చేస్తున్నావు అనుకో, సాతాను భయపడిపోతాడు. నువ్వు వాక్యాన్ని పాటించే కొద్ది కూడా భయం వణుకు అన్నమాట వాడికి. ఎందుకు కారణం? ఎందుకంటే ఆ వాక్యాన్ని పాటించండి. ఆయన వధువు యోధాగోత్రం సింహం వలె, ఆయన యోధాగోత్రం సింహం యొక్క పిల్లల వరకు కనపడుతున్నారు ఆయన యొక్క బిడ్డలు. అందువల్ల మిగతా జంతువులన్నిటి కూడా భయమే సింహం అంటే. అలాగే నిన్ను చూసినా కూడా భయమే సాతానికి. ఏం చేయలేడు. రాత్రుల్లో వెళ్ళినా, శత్రువుల మధ్యకు వెళ్ళినా, అన్యుల మధ్యకు వెళ్ళినా, దుష్టుల మధ్యకు వెళ్ళినా, దొంగల మధ్యకు వెళ్ళినా, గోండాల మధ్యకు వెళ్ళినా, చెడ్డోళ్ళ మధ్యకు వెళ్ళినా, ఎవరి మధ్యకు వెళ్ళినా, సింహాల మధ్యకు వెళ్ళినా, లేకపోతే మా బైబిల్ చెప్తుంది వీళ్ళు సర్పములు ఎత్తి పట్టుకుంటారని, ఏది కూడా వాళ్ళకి హాని చేయదని. ఎందుకంటే వాక్యాన్ని పాటించేవాళ్ళంటే సాతానుడికి భయం. నువ్వు సహజంగా చేయడానికి నువ్వు భయపడిపోతావు, సింహాలు చూసి భయపడిపోతావు, దుష్టుని చూసి నువ్వు భయపడిపోతుంటావు, చెడ్డవాళ్ళని చూసి భయపడిపోతుంటావు, రకరకాల మనుషులు చూసి భయపడిపోతుంటావు. కానీ వాక్యం మీద నిలబడేవారు భయపడరు. ఎందుకంటే వారికి ఆయన కాపుదల, వారే భీకరంగా కనబడుతుంటారు. ఆయన వధువు భయంకరంగా యోధాగోత్ర సింహం వలె
సాతాను కనబడుతూ ఉండదు అనమాట. ఆ సాతానుగా మళ్ళీ కనబడతా ఉండదు కాబట్టి ఆమెను చూడగానే సాతానుడికి సాతాను సంబంధం మనుషులకి భయం వేస్తుంది. ఆమె యొక్క విశ్వాసము, ఆమె ప్రార్థన, ఇటన్నిటిని బట్టి సాతానికి ఏం వేస్తుంది చెప్పండి? భయం వేస్తుంది. కానీ నీకైతే ఆ భయం ఉండదు. ఎందుకని? వధువు అయితే సాతాను అంటే నీకు భయం ఉండదు. కానీ వధువు కాదనుకో, వాక్యం విని ఆ వాక్యాన్ని అనుసరించి నడవకుండా, ఆయన కట్టుబాటులో ఉండకుండా, ఎందుకంటే కట్టబడిన గాడిదంటే ఆయన కట్టుబాటులో ఉండే గాడిద. కానీ అది అడవి గాడిద. ముందు కాబట్టి అడవి గాడిద అనుకోండి, వాక్యం అంటే ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వస్తుంది. ఇక్కడ కూడా అడవి గాడిదలు ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు వాక్యం విని వాక్యం కట్టుబాటులో లేకుండా నీ ఇష్టం వచ్చిన, నీ ఆలోచన బట్టి నీ ఇష్టం నడుస్తున్నావు అంటే నువ్వు అడవి గాడిదవే. ఎందుకంటే ఎత్తబడబోయే వరకు కూడా అడవి గాడిద కూడా ఉంటుంది ఇక్కడే. నీకు అర్థమైందా? మీకు నీ జీవితం నీకు అర్థమైపోద్ది. నువ్వు అడవి గాడిదవో, కట్టబడిన గాడిదవో, వాక్యం విని దాని ప్రకారం నడుస్తున్నావో లేదో. ఎందుకంటే ఆనాడు లోతుతో పాటు లోతు భార్య కూడా ఉంది. మరి ఏ కుచ్చుకు వర్తమానం విందా? మరి సొదొమ నుండి బయటకు వచ్చిందా? మళ్ళీ ఏమైపోయింది? వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఇక్కడ వాక్యం విని మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు, లోకం వైపు తిరిగిపోతున్నావు అనుకోండి, ఆమెకు నీకు ఏమి తేడా లేదు. నీ మనసు మరలా లోకం మీద పెడుతున్నావు అంటే నీకు సాతాను భయపడ్డావు. నువ్వే వాడికి భయపడిపోతుంటావు. వ్యాధులు వచ్చిన భయపడిపోతావు, కష్టాలు వచ్చిన భయపడిపోతావు, సమస్యలు వచ్చిన భయపడిపోతావు, ఏ వచ్చినా భయపడిపోతా ఉంటావు అనమాట. ఎందుకంటే నీకు ఆయన కాపుదల, ఆయన నీకు తోడుగా ఉండడు కాబట్టి. నీకు ఆయన తోడుగా ఉండడు కాబట్టి, ఆయన సైన్యం నీకు తోడుగా ఉండదు కాబట్టి, ఆయన నీకు తోడుగా ఉండడు కాబట్టి నువ్వు భయపడిపోతా ఉంటావు అనమాట. భయం, ప్రతిదానికి కూడా భయం. కానీ ఆయన యొక్క వధువు అయితే మాత్రము ఆమె ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆమె వాక్యానికి భయపడుతుంది తప్ప ఎక్కడ పాపంలో పడతానా అని ఆమె ఆయన భయభక్తులు కలిగి ఉండదే తప్ప లోకములో చీకటికి కానీ, చీకటి శక్తులకు కానీ, దయ్యపు శక్తులకు కానీ, సాతాను శక్తులకు కానీ దేనికి కూడా ఆమె భయపడదు. దేనికి భయపడదు అనమాట. కారణం ఎందుకంటే ఆమె భీకర స్వరూపము కలిగిన వధువుగా కనబడుతుంటుంది అనమాట. ఈ తెల్లవారుజామున ఈ రెండవ రాకడలో ఈ వర్తమానాన్ని బట్టి ఆమె ఇంకా భీకరంగా ఉంటుంది. ఇప్పుడు అందుకని సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆమెని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. బైబిల్లో యోనా ఉన్నాడు. యోనా ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే అతడు ఓడలో సర్వశక్తిమంతుడి మాట వినకుండా, సర్వశక్తిమంతుడి మాట నమ్మకుండా అడవి గాడిద వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. యజమానిని తృణీకరించి, కాపరిని తృణీకరించి, ఆ ప్రధాన కాపరి అయిన మెస్సీని తృణీకరించి వెళ్ళిపోతున్నాడు. అతడు వెళ్ళిపోయి ఓడలోకి అడుగు చేరి చక్కగా నిద్రపోతున్నాడు. ఇలా కూడా చాలా మంది ఏం చేస్తారు? పొద్దుపోయిన దాకా సెల్ ఫోన్ చూసి వీడియో గేమ్లు ఆడుకొని ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో చెప్పండి? నిద్ర కళ్ళు వేసుకొని ఇలా చూస్తూ ఉంటారు. లేదా బాగా తిని దాన్ని తక్కువగానే ఇవ్వరు, బాగా కమ్మగా వండుకొని తిప్పుకొని, అలా గరిటేసి తిప్పుకొని వండుకొని బాగా కడుపు నిండి తిని ఇక్కడ కూడా నిద్రగళ్ళు వేసుకుని ఇలా చూస్తూ ఉంటారు అన్నమాట. అది భీకర రూపం కాదని, నిద్రముత్తు అంటారు దాన్ని. ఇక్కడ కూడా యోనా వెళ్ళి ఆ యొక్క ఓడలో అడుగు భాగానికి చేరి నిద్రపోతున్నాడు. చాలా చక్కగా మూతపడిపోతున్నాయి కళ్ళు. కూర్చున్నారు కానీ మూతపడిపోతున్నాయి కళ్ళేమో, అలా మూతపడుతున్నాయి. ఇలా తెలిసి బలవంతంగా చూస్తున్నాడు. బలవంతంగా నువ్వు ఎలాగైతే వాక్యం వింటున్నావో, అందరు కాదు, ఎలాగైతే వాక్యం వింటున్నావో అలాగ బలవంతంగా తెరుస్తున్నాడు. అర్థమైందా? తెరుస్తున్నాడు. చివరికే నిద్రపోయాడు. చివరికి ఏమొచ్చింది? నిద్ర వచ్చేసింది. అప్పుడు చాలా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. అతని యోనాను తీసుకుని వెళ్ళి ఆ సముద్రంలో పడవేశారు. పడవేస్తే అప్పుడు అతడు సర్వశక్తిమంతుడు అతని నాశనం అవ్వకుండా యోనాని
చేపను సృష్టించి యోనాని అది మింగేలాగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా గట్టిగా బలముగా నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ఆయన నమ్మి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అప్పుడు ఇలారా ఆ చేప ఏం చేసిందంటే అతన్ని కక్కేసేసి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మింగినటువంటి చేపకి యోనా యొక్క ప్రార్థనకి భయం కలిగింది. భయం కలిగి ఏమైపోయింది చెప్పండి, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే బైబిల్ అబ్రాహాము యొక్క భార్య ఆయన శారాని అబీమెలెకు తీసుకెళ్ళినప్పుడు అబ్రాహాము గారు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు సర్వశక్తిమంతుడు అక్కడ ఏం చేశాడంటే శిక్షించాడు అబీమెలెకు సంబంధించి. అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి, భయపడిపోయి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు సేవించేటువంటి అబ్రాహాము భీకరంగా కనపడుతున్నాడు, భీకర స్వరూపంతో కనపడుతున్నాడు. వాక్యమందు విశ్వాసము కలిగిన వాడై ప్రార్థించే వ్యక్తి, అయ్యా నీవు చాలా భీకరంగా కనపడుతున్నావయ్యా, ఇగో నీ వల్ల మాకు ఈ శిక్షలు వచ్చాయి, అన్ని పరిస్థితులు వచ్చేసాయి, చాలా భయంకరంగా ఉంది మా పరిస్థితి, ఇగో శారా నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. ప్రార్థనా పరులు ఎవరైతే ఆయన వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారో వారికి సాతానుడు భయపడిపోతుంటారు. నువ్వు మనుషులు భయపడాలని నువ్వు కొండ ముచ్చు ముఖం పెట్టక్కర్లేదు. నీకు అర్థమైందా? నువ్వు ఏదో మనుషులు నిన్ను భయపడాలని గురించి చూడక్కర్లేదు, ఇలా కొట్టుకొని కోపంగా చూడక్కర్లేదు. నువ్వు విశ్వాసంతో వాక్యం మీద నిలబడి ప్రార్థన చేసుకుంటా ఉంటే చాలు, సాతాను గడగడగడలాడిపోతాడు. హల్లెలూయా. అందుకనే నువ్వు ఆయన నమ్మకుండా ఉండడం, ప్రార్థన రాకుండా ఉండడం, బుధవారం ప్రార్థన రాకుండా ఉండడం, శనివారం ప్రార్థన రాకుండా ఉండడం వాడికి ఇష్టం. అందుకని వాడి ఇష్టాన్ని నువ్వు బాగా నెరవేరుస్తుంటావు కాబట్టి వాడికి నీ మీద బాగా ప్రేమ ఉంటుంది. ఆదివారం ప్రార్థన రాకపోయినా ఆహా నా మాటనే గౌరవిస్తున్నాడు, ప్రార్థనకి వెళ్ళకుండా చక్కగా ఉంటున్నాడు, ఇంటి దగ్గర ఉంటుంది, ఈవిడ చక్కగా ఇంటి దగ్గరే కూర్చొని ఉంటుంది. వాళ్ళ ఆయన కాపలాగా, వాళ్ళ ఆయన కుక్కపిల్ల కాబట్టి ఆయన కాపలా కూర్చొని ఉంటుంది. సూపర్, నన్ను ఆరాధించి కూడా వెళ్ళడమే నాకు కావాలి. కానీ సర్వశక్తిమంతుని ఆరాధించిన కూడా వెళ్ళడమే వాడికి కావాలి. అర్థమైందా మీకు? సాతానుడికి కూడా ఏం కావాలి? ఆయన ఆరాధించనీయకుండా కావడమే వాడికి కావాలి. క్షమించండి, సాతానికి నువ్వు ప్రార్థన రాకుండా ఉంటే, గొడవలు పెట్టుకుంటా ఉంటే వాడు సంతోషం. బ్రహ్మం గారు అదే చెప్పాను, మొన్నే పంపించాను నేను. గొడవలు పెట్టుకుంటా ఉంటేనంట సాతాను నవ్వుకుంటా ఉంటాడంట. చూసారా, వాళ్ళు ఒకే నామములో బాప్తిజం పొందారు, వాళ్ళు ఎలా గొడవలు పెట్టుకున్నారు చూడు, ఓహో ఆయన ఆనందపడిపోతుండే. గొడవలు పెట్టుకుంటా, సమాధానం లేకుండా, మాట్లాడుకోకుండా, ముఖం ఎత్తి పెట్టుకొని ముఖం అలా ఉంటుంటే వాడు ఆనందపడిపోతుంటాడు అన్నమాట. ప్రార్థన రాకుండా ఉంటే చూసావా, అందరూ వెళ్తున్నారు ప్రార్థనకి, కానీ ఈమె వెళ్ళట్లేదు చూసావా, ఆమె నా పార్టీ, అదిగో ఆయన వెళ్ళట్లేదు చూసారా, ఏదో మనసులో పెట్టుకుని వెళ్ళట్లేదు చూసారా, ఆ మావాడు అని వెళ్ళడం అనుకుంటాడు. ఇప్పుడు సాతాండు నీకు అది తెలిసేటి, నేను ఆళ్ళ మీద ఏళ్ళ మీద పెట్టుకుని వెళ్ళలేదని నువ్వు అనుకుంటావు, కానీ ఆ విధంగా కక్ష తీరుతుంది అనుకుంటావు, కానీ సాతాను పక్షంగా వహిస్తున్నావు నీకు తెలియదు. కాబట్టి అందుకని నువ్వేమంటుంది, నీ భర్త కాపలా ఉంటావు అన్నమాట. కుక్క పిల్లకి కాపలా ఉన్నట్టు. కుక్క పిల్లకి అది కాపలా ఉన్నావు, కుక్కలకు కాపలా ఉన్నావు. ఏంటది మరి? నేను లేకపోతే అరిచేస్తాడండి, ఏడ్చేస్తాడండి, అందుకని ప్రార్థన మానేశానండి. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ప్రార్థనా పరులు ఎవరైతే ఆయన విశ్వసిస్తారు, వాక్యం మీద నిలబడతారు, వారిని చూస్తే సాతానికి ఏమిటి చెప్పండి? భయం. వాడు భీకర రూపం. ఎవరి భీకర రూపం? వధువు యొక్క భీకర రూపానికి సాతానుడు వణికిపోతాడు. ఎంత భయంకరంగా ఉన్నా గురుయుధులు ఏం భయపడలేరు. విశ్వాసము కలిగి ఉంటే చాలు, నువ్వు వాక్యాన్ని నమ్మావంటే చాలు, నమ్మి దానికి లోపడ్డావంటే
సాతానికి ఏమిటి చెప్పండి? భయం. ఓ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు మోషే చెప్పిన దాన్ని నమ్మారు. మీరు ఊరికి నిలిచి చూడండి, 50 కలుగుతే రక్షణ మీరు చూస్తారనగాని ఇజ్రాయెల్ అందరూ కూడా దాన్ని నమ్మారు. ఎప్పుడైతే నమ్మి వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్తున్నారో వాళ్ళు చాలా భీకరంగా కనపడుతున్నారు. అక్కడ సర్వశక్తిమంతులు కానీ వాళ్ళు కానీ. అక్కడ సాతానుడు భయపడిపోయి, ఐగుప్తిలో ఉన్న సాతానుడు భయపడిపోయి పారిపోయాడు. వాక్యాన్ని నమ్మితే, వాక్యాన్ని విశ్వసిస్తే సాతానికి ఏమిటి చెప్పండి? భయం. వాక్యాన్ని నమ్మి వాక్యానికి లోపడమే, వాక్య ప్రకారం నడవడమే నీ భీకర రూపం వచ్చేస్తుంది. నీకు భయంకరమైన రూపం అంటే సింహం యొక్క, యోధా గోత్రం యొక్క సింహం యొక్క రూపం అనమాట. అది ఆ రూపము చూడగానే భయం వేస్తా. నిద్ర మొత్తు కానీ, కళ్ళు మూతలు పడ్డం కానీ. ఏమని ఏం పాస్టర్ గారు, మన రోజు మధ్యాహ్నం మాట కసిపోడు తిని పడుకునే అలవాటు అండి నాకు. నా అలవాటుని బట్టి నాకు వచ్చేస్తుందండి ఇక్కడ అనొచ్చు. పిల్లారా, ఆయన వధువు కునుకుపాట్లు పడదు. ఒకళ్ళు కునుకుపాట్లు పడుతున్నాడు, ఆయన వధువు కానట్టే. ఆయన వధువు ఏమో చెప్పండి? కునుకుపాట్లు వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కునుకుపాట్లు పడదు. కునుకుపాట్లు పడుతున్నావా, నీకేదో శోధనలు వస్తాయి. బైబిల్ చెప్తుంది. శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళు కునుకుపాట్లు పడుతున్నారు. ఎలా కునుకుపాట్లు పడుతున్నాడు? ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన మెసేజ్ చివరి సమయంలో. ఇప్పుడు ఆయన ఏమన్నాడండి? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుకుగలి ప్రార్థన చేయండి. మీరు మెలుకుగలి ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారా, శోధనలో పడిపోతారు. ఏదో ఒక శోధనలో పడిపోయి పాపంలో పడిపోతారు. మీరు పరలోక రాజ్యానికి రాలేరని చెప్పాడు. అందుకే నిద్ర అంతా ప్రమాదకరమైంది. నిద్ర ముత్తు అనేది అంతా ప్రమాదకరమైంది. కాబట్టి నిద్రగా ఉంది, ఇప్పుడు వెళ్ళి ఏం వాక్యం వింటాలి, లైవ్లో వెళ్ళి ఏం వాక్యం వింటాలి పడుకునే టైంలో అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే వాక్యం మీద నిలబడతామో ఆ భీకర రూపము బైబిల్లో దావీదు మనం చూసినట్లయితే, దావీదు వాళ్ళ సహోదరుల కోసము ఆహారం తీసుకొని యుద్ధరంగం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు పిల్లారా, అతను గొల్యాతు కేకలు వేస్తూ ఉన్నాడు, మీలో ఎవరైనా కనుక ఉన్నట్లయితే నా మీదకి రండి, యుద్ధానికి రండి అంటే ఆ సౌలు రాజు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. కారణం ఎందుకంటే పరిశుద్ధ ఆత్మతను వదిలేసింది. వాక్య ప్రకారం నడవలేదు అతను. సర్వశక్తి మంత్రి ఏం చెప్పాడు దాని ప్రకారము నడవలా. జనులు చెప్పినట్టు నడిచాడు. జనులు చెప్పినట్టు ఎప్పుడైతే నడిచాడో సర్వశక్తి మంతుడు సౌలు రాజును వదిలేశాడు. వదిలేసేటప్పటికీ ఇక సర్వశక్తి మంతుని తోడుగా లేడు సౌలు రాజుకి. అందుకనే ఆ గొల్యాతు మాటలు వింటున్నా ఆ యుద్ధ రంగంలో భయపడిపోతున్నాడు. యుద్ధం అంటే భయపడిపోతున్నాడు. యుద్ధంలో ఓడిపోతాననే భయము, అపజయం పొందుతాననే భయము, ఆ గొల్యాతు ఏదైనా చేస్తాడనే భయము అతని హృదయంలోకి వచ్చేసింది. నీకు కూడా అంతే. పరిశుద్ధాత్మ కనుక నిన్ను వదిలేస్తే నీలో ఒక భయం వచ్చేస్తుంది నీకు. అప్పుడు లోకంలో దేని చూసినా భయపడిపోతుంటావు, కుక్కలు చూసినా భయపడిపోతావు, ఏది చూసినా భయం వేస్తాడు నీకు. భయం 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 భయం. అదే నువ్వు వాక్యమును నమ్మి చూడండి, ఆ యొక్క దావీదు యుద్ధరంగం మీదకి వచ్చాడు. అక్కడ ఆ యుద్ధరంగం మీదకి వచ్చి అతను ఏం చేస్తున్నాడండి? పిల్లారా, ఆ యొక్క ఎలుగుబంటుల నుండి గొర్రె పిల్లలను విడిపించిన ఆయన ఇప్పుడు ఈ గొల్యాతు నుండి కూడా రక్షించాడు. విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. యుద్ధము చేయనిది నేను కాదు గాని ఆయనే. ఆ భీకర రూపము, ఆ ధైర్యం కలిగిన రూపము, సాతాను యొక్క శక్తులకు భయపడిన రూపం ఎక్కడ నుండి వచ్చిందంటే ఆ భీకర రూపము. ఆ భీకర రూపం ఎక్కడ నుండి వచ్చిందనంటే వాక్యమును నమ్మి ఆయన సహాయం చేయగలడని విశ్వాసం వలన ఆ భీకర రూపం వచ్చింది. ఆయన నమస్కారం. హల్లెలూయా. కానీ సౌలు రాజుకి అయినట్లయితే అది లేదు. సౌలు రాజుకి సరిగా నడిచేవాడు కాదు, సరిగా వచ్చేవాడు కాదు, సరిగా వినేవాడు కాదు. ఇది పాపం అన్నా కానీ అదేం పాపం కాదులే. విన్నాం గారు బుధవారం ప్రార్థన మానేసి మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, నీ తప్పును నువ్వు ఒప్పుకోవాల్సి ఉన్నది మానేసినందుకు అన్నాడు.
నువ్వు బుధవారం మానేస్తే పాపం చేశాను, తప్పునాయన నన్ను క్షమించినాయని నేను అన్నావా అనరు. ఇంకా ధైర్యంగా మానేస్తారు. శనివారం ప్రార్థన మానేస్తాం. అయ్యో ఆ మాటకు నేను లోబడలేదే, నేను నన్ను క్షమించిన ఆయన శనివారం ప్రార్థన మానేశాను, ఏనాడను అది నీకు తప్పు అనిపించిందా? లేదు. ఇంకా ధైర్యంగా ఇంకా ఎక్కువ రోజులు మానేస్తాను. చెప్పామనుకోండి ఇంకా ఎక్కువ చేస్తాను. చెప్పామంటే ఇంకేం చేస్తారు చెప్పండి. అందువల్ల లైవ్లో ఉన్నవారు కానీ ఇక్కడ వినేవారు కానీ సమయాన్ని చివరి సమయంలో సద్వినియోగం చేసుకోవాలి. విడవబడితే చెప్పవలసిందో చెప్పడం జరుగుతుంది. విడవబడితే నీవే దోషి అవుతావు తప్ప నేను నిర్దోషినే. చెప్పకపోతే నేను దోషిని అవుతాను. నేను చెప్పినప్పుడు నువ్వు లోబడకపోతే నీవే దోషివి. వాక్యాన్ని పాటించకపోతే నీవే దోషి. ఇప్పుడు నాకేం కాదులే అనుకుంటా, విడబడ్డాక అవుతుంది. ఇప్పుడు నేను బాగానే ఆరోగ్యంగా ఉన్నాను కదా, నేను బాగానే పనులు చేసుకుంటున్నాను కదా, నేను ప్రార్థన చేసుకోకపోయినా వాక్యం వినకపోయినా నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా, నాకేం అవ్వట్లేదు కదా, బాగా శుభ్రంగా తినేస్తున్నాను కదా 3 పూట్ల, నాకేం అవ్వట్లేదు కదా. అయితే అప్పుడు కంగారు పడి పరిగెడతావు. నాకు ఇప్పుడేం అవ్వట్లేదు కదా, అయితే అప్పుడు కంగారు పడి పరిగెత్తచ్చు. కాబట్టి ఇప్పుడు అవ్వదు, ఎడవబడితే అవుతుంది. హల్లెలూయా. మీరు గమనించండి, సర్వశక్తిమంతుని ప్రేమ కనుక నీ మీద ఉంటే నువ్వు ఏదైతే చిన్న తప్పు చేసిన వాక్యానికి మీరు నేను శిక్షిస్తాడు. వెంటనే తెలుసుకుంటాను, నన్ను శిక్షించాడు రా, ఈరోజు ప్రార్థనకు వెళ్ళనందువల్లనే వచ్చిందిరా నాకు శిక్ష. అర్థమైపోతా నీకు, శిక్షిస్తాడు ఆయన. ఒకవేళ ఆయన శిక్షించట్లేదంటే నీ మీద ఆయన ప్రేమ తొలగిపోయిందేమో. అందువల్ల నాకేం కావట్లేదు కదా, ప్రార్థన మానేసి ఇంటి దగ్గర ఉన్నా ఏమవట్లేదు, మా ఆయన కనిపెట్టుకొని, లేకపోతే ప్రార్థన మానేసి పనికి వెళ్తున్నా ఏమవట్లేదు, మా పిల్లలు కూడా ప్రార్థన రాకపోయినా ఏమవట్లేదు కదా. వాళ్ళు రేపు బాగా చదువుకొని సంపాదించుకుంటే కానీ బతికేది. కాబట్టి నేను ఎక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళేమో ఆ కాలేజీలని ఈ కాలేజీలని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రార్థన పోతే పోయింది, వాళ్ళకి పరలోకం పోతే పోయింది, నేను వచ్చి మందిరంలో ఉంటే చాలే. వాళ్ళు కాలేజీకి వెళ్ళాలా, తిరగాల, అప్లికేషన్ పెట్టాలా, నీకేంటి అలా చెప్తావు అనగానే వెళ్ళు ప్రార్థన మానేసిన పర్లేదు, విడవబడ్డాక అర్థమవుతుంది. ఇప్పుడు అర్థము కాదు, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ నీ మీద తొలగిపోయింది కాబట్టి. ఏమి తప్పులు చేసి నేనేమండి, ఆయన ప్రేమ ఉన్నప్పుడే శిక్షిస్తూ ఉంటాడు ఆయన్ని. అర్థమైందా మీకు? ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏదో పొరపాటు చేయగానే 10 దెబ్బలు తింటామో, బండి మీద 10 దెబ్బలు తింటామో, అది పోవడము ఇది పోవడము, ఆ జ్వరం రావడం ఈ జ్వరం రావడం, ఆయన ప్రేమ అవన్నిటిని చూసి నువ్వేం చేస్తావు చెప్పండి? పరిగెత్తుకురాయించండి. చూస్తాడు ఒకసారి 2 సార్లు, ఇంకో తర్వాత అస్తమానం అదే పని చేస్తాడని వదిలేస్తాడు. ఇంకా ఆయన ఆరంభములైతే తప్పులు చేసినప్పుడు ఉండే శిక్షలో, ఇప్పుడు ఏమవట్లేదు నీకు ఎన్ని తప్పులు చేసి. కారణం ఎందుకని? నీ మీద ఆయన ప్రేమ తొలగిపోయింది. అది నీకు అర్థం అవట్లా. అర్థం కాక ఏమనుకున్నావు అంటే, నాకు ఏమీ అవ్వట్లేదు కదా పాస్టర్ గారు అలాగ అంటాడు. కానీ విడవబడ్డాక అవుతుంది, ఇప్పుడేమో అవుతుంది నీకు, ఇప్పుడేం కాదు నీకు. అందువల్ల పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తానంటే మీరు భయపడి ఆయన వాక్యానికి లోబడి నడవాలని ఉద్దేశం. నేనేం భయపడను, నేను అలా భయపడి అలాగైనా ప్రార్థనకు వస్తావు, నాకు అన్ని తెలుసు, నేను తెలివైనని అనుకుని నువ్వు రాకపోతే, నీకు విడవబడితే నీ విషయంలో నిర్దోషులమే తప్ప దోషులు కాదు. హల్లెలూయా. కాబట్టి నీ భీకర రూపము, యోధా గోత్రము సింహం యొక్క రూపము వాక్యం మీద నిలబడినప్పుడు దావీదు ఆ భీకర రూపంతో కనబడుతూ ఉన్నాడు. గొల్యాతు కూడా ఏమైపోయాడు చెప్పండి? కొప్పుకూలిపోయాడు. నమ్మితే చాలు ఆయన్ని, యుద్ధములో విజయం ఇస్తాడని నమ్మాడు. అగ్నిని చల్లార్చగలిగి సమర్థుడు ఆయన నమ్మాడు. 3 యూదులు. అలాగే దానియేలు కూడా సింహాల నోరు మూయగలిగిన సమర్థుడని నమ్మాడు. అలాగే నువ్వు కూడా ఈ చివరి కాలంలో లోకం అంతం కాబోతుందని నువ్వు నమ్మి లోకమును వాటిని ప్రేమించకుండా నీవు ఆయన వైపు నీ తలనెత్తి అందరూ నీతితో సమాధానంతో పరిశుద్ధాత్మ ఆనందంతో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నిన్ను చూసినప్పుడు, ఈ భీకర రూపాన్ని చూసినప్పుడు సాతానుడు ఓడిపోతుంటాడు, భయపడిపోతుంటాడు. చీకటికి భయం నువ్వంటే, కుక్కలకు భయం నువ్వంటే, పావులకు భయం నువ్వంటే,
తేలుగు భయం నువ్వంటే ఏ హాని కూడా నా జీవితంలో నేను చూశాను. కొన్ని ధైర్యంగా నేను చెప్పగలను. ధైర్యంగా వెళ్ళి పావులు నేను చంపేసేవాడు. భయంకరమైన పావులు భయపడేవాళ్ళు వెనక తిరిగి చంపలేక వెళ్ళి కొట్టేసేవాడిని. మీకు అర్థమైందా? ధైర్యము. ఎందుకంటే సింహము చాలా ధైర్యం కలిగింది. దానికంటే ధైర్యవంతులు మనం ఆయన నమ్మరిస్తాం. హల్లెలూయా. చూడండి, సింహాల గుహలో పడేస్తుంటే ఎంత ధైర్యంగా ఉన్నాడు దానియేలు. భయపడ్డా? ఏడ్చాడా? వణికిపోయాడా? ఏమి? ఎందుకు నీతిమంతుడు అతడు, ప్రార్థనాపరుడు అతడు. ముగ్గురు యూదులు భయపడ్డారా? బాబోయ్ 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 అని అగ్గిని ఏం చేశాడు? 7 అంతలు మరలా ఏం చేశారు? పెంచారు. అని భయపడ్డారా? ధైర్యం వచ్చింది. ఆ భీకరము రూపం అంటే ఆ ధైర్యము. వ్యూహిత సైన్య భీకర రూపం అంటే వాక్యం కోసం నిలబడ్డంలో ధైర్యం. సాతాను యొక్క తంత్రములను ఎదిరించి నిలబడ్డంలో ధైర్యం. మీకు అర్థమైందా? ఆ ధైర్యము. వాక్యం మీద నిలబడినప్పుడు నీకు ఆ ధైర్యం వచ్చేస్తుంది. నేను ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడుస్తున్నాను కాబట్టి ఆయన రక్షిస్తాడనే ధైర్యం వస్తుంది. ఆయన నన్ను కాపాడుతాడనే ధైర్యం వచ్చేస్తుంది. నన్ను ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఎందుకంటే మేము వాక్యం మీద నిలబడ్డాం కాబట్టి, ఆయన ఏం చెప్పాడు దాని మీద నిలబడ్డాం కాబట్టి సింహాల గుహలో పడేసి ఆయన కాపాడుతాడు. ధైర్యం వస్తుంది. పాటించేవాళ్ళకి ధైర్యం వస్తారు. ముగ్గురు యూదులు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు దాన్ని నేను చేస్తున్నాను కాబట్టి విగ్రహం చేద్దాం, మేము చేయట్లేదు కాబట్టి సింహాలు ఆ యొక్క అగ్నిలో పడవేసినా మమ్మల్ని ఆయన రక్షిస్తాడని ధైర్యం. అలాగే దావీదు ఉన్నాడు. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాని ప్రకారం నేను నడుస్తున్నాను కాబట్టి గొల్యాతు నుండి కూడా ఆయన నన్ను విడిపిస్తాడనే ధైర్యం. అందుకని వాక్యాన్ని పాటించే వాళ్ళకి ఆయన కాపాడుతాడని రక్షిస్తాడని ధైర్యం ఉంటుంది అనమాట. వాక్య ప్రకారం నడవని వాళ్ళకి ఆయన కాపాడుతాడు రక్షిస్తాడని ధైర్యం ఉండదు. ఎందుకంటే హృదయం అంతా దోషారోపణ చేస్తుంది. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంటే, ఆ భీకర రూపం ఎప్పుడు వస్తుంటే నీలో ఆ వాక్యాన్ని పాటిస్తున్నప్పుడు, అవును నువ్వు నీతిమంతుల్లో నడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్ని నువ్వు అబద్ధాలు ఆడట్లేదు, మోసాలు చేయటం లేదు, లోకంలో వాటిని ప్రేమించట్లేదు, వాటి మీద నీ మనసు లేదు. నువ్వు నీతిమంతుడివి. వాక్యం అంతట్లో కూడా నువ్వు సమస్తం పాటిస్తున్నావు. నీ హృదయం నీ తలంపులు చెప్తున్నాయి అనుకోండి, ఆ తలంపును బట్టి నీకు ధైర్యం వచ్చేస్తానమాట. నేను నీతిమంతుడిగా నడుస్తున్నాను కనుక నన్ను రక్షిస్తాడు అని నమ్మకం నీలో కలుగుతాను. అదే కనుక నువ్వు వాక్యం విని దాని ప్రకారం నడవకుండా నీ ఇష్టం వచ్చి నడుస్తూ, మీ ఆయన చెప్పిన నడుస్తూ, పిల్లలు చెప్పిన నడుస్తూ, నీ ఇష్టం వచ్చి జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం, నీ ఇష్టం వచ్చినప్పుడు లేకపోతే మానేయడం, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు అనుకోండి, నీ హృదయం దోషారోపణ చేస్తుంది. పరిశుద్ధాత్ముడికి దోషారోపణ చేస్తాయి. నీ హృదయం కఠిన హృదయానికి ఏం దోషారోపణ చేయదు. లోకంలో కూడా లోకములు అన్ని కూడా గంపెడు కొద్ది పాపాలు చేస్తుంటే వాళ్ళకి తప్పు అనిపిస్తున్నాయి. నీకు కూడా తప్పు అనిపించదు. మానేసినా తప్పు అనిపించదు, ఏం చేసినా తప్పు అనిపించదు, బూతులు తిట్టినా తప్పు అనిపించదు, ఏం చేసినా నీకు మీ ఆయన కాపలా ఉన్నా తప్పు అనిపించదు, ఏమనిపించదు. కానీ నిజంగా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నడికి ఎప్పుడైతే తప్పులు జీవితాల్లో జరుగుతుంటాయో అప్పుడు వాళ్ళకి పీడితనం వచ్చేస్తాయి. సౌలు రాజుకి అదే పరిస్థితి. సౌలు రాజుకి ఏమొచ్చిందంటే, నేను ఆయన చెప్పినట్టు నేను చేయలేదు, జనులు చెప్పి నేను నడిచాను కాబట్టి ఇప్పుడు నేను పాపిని, నేను యుద్ధంలో విజయం పొందలేను, ఎందుకంటే నా ప్రార్థన ఆయన వినడు, నా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు, నా గొల్యాతు చేతులు నేను ఓడిపోతాను. వాడికి అధైర్యం వచ్చేస్తారన్నమాట. వాక్య ప్రకారం నడవనోళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? అధైర్యం వచ్చేస్తుంది, పిరికితనం వచ్చేస్తారన్నమాట. ఎందుకు పిరికితనం వస్తుందంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ మీద నేరస్థాపన చేస్తూ ఉంటాయి. నువ్వు దోషివి, నువ్వు పాపాత్మురాలివి, ఇక్కడ మందిరం ఎలా ఉంటున్నావు తప్ప ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చిన తైతకలాగా తోలు బొమ్మలాగా ఆడుతున్నావు నువ్వు, ఇంటి ఎదురోళ్ళతోటో ఇంటి ముందు వాళ్ళతోటో ఓరసూపులు చూస్తున్నావు నువ్వు దోషివి, లోకంలో వాటిని ప్రేమిస్తున్నావు, సరైన ప్రార్థన లేదు, నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నావు, నువ్వు నిద్ర కళతో ఉంటున్నావు, నువ్వు సరిగా లేవు అని నీ హృదయమే నీ మీద చెప్తా ఉంటుంది అనమాట. చెప్తున్నంత కాలం ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు, నీకు పిరిగితనం వచ్చేస్తే ఆ భీకర రూపం పోద్దనమాట. సాతాను ఏమీ భయపడడు, నీవన్నా నీ ప్రార్థన అన్నా ఏమీ భయపడ్డాడు.
మొన్న నేను ఇటీవల ఆ కళ్ళలో చూశాను. రాత్రి కూడా కళ వచ్చింది, మర్చిపోయింది సరిగా. అది ఏంటనంటే కొంతమంది నన్ను అన్నారు, ఇంకో అక్కడ సంబరాలు జరుగుతుంది రండి అన్నారు. నేను రాను, వాక్యం ప్రత్యేకంగా ఉండముందు నేను ప్రత్యేకంగా ఉన్నాను. అదే సమయంలో సముద్రం ఏం చేసిందంటే ఓ ఉప్పెనలాగా వచ్చి ఇలాగ ఇళ్లలోకి లోపలికి వచ్చేసింది అనమాట. ఇలా వచ్చి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. అప్పుడు నేను అక్కడ నిలబడి నజరేయుడైన యేసు మెస్సీ నామములో సముద్రమా వెనుకకు అని ప్రార్థన చేయగానే వెనక లాక్కుండా వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? గొప్ప కోసం కాదు. వాక్యాన్ని పాటిస్తే, ప్రత్యేకంగా ఉంటే మన ప్రార్థన శక్తి కలిగిందిగా ఉంటుంది. మనం ప్రార్థన చేసినా ఆయన మనకు సహాయం చేస్తాడని ధైర్యం ఉంటుంది అనమాట. రోగంతో ఉన్నాం అనుకోండి, నేను ఆయన కోసము అందరం వచ్చి ఇక్కడ నిలబడ్డాను, సత్యం కోసం నిలబడ్డాను. ఇంతకాలం సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఏదైతే బయలుపరిచావో దాన్ని నాకు నేను దాన్ని తెలియజేస్తున్నాను. ఈ నా జీవితం అంతా నాకు ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. భయపడను నేను. అందువల్ల నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం చేస్తాడని నాకు ధైర్యం వస్తాయి. అదే కనుక నువ్వు కూడా వాక్యని ప్రత్యేకంగా లేకుండా మీ ఆయనతో పాటు షికారులు తిరగడము, ఇష్టం వచ్చిన పాపాలు చేయడము, నీ పిల్లలను కూడా ప్రార్థన రాకపోయినా పర్వాలేదులే, ఊరి మీద తిరగండి, లేకపోతే కాలేజీకి వెళ్ళిపోండి, పర్లేదు నేను వెళ్తానులే అని నువ్వు సరిగ్గా ప్రార్థన లేకుండా ఏమండి పిల్లలు కూడా ఆ ప్రార్థన కంటే మనకి ముఖ్యంలే అనుకొని, ముఖ్యమైనది ప్రార్థన, వాళ్ళకంత ఇంపార్టెంట్గా లేదంటే భక్తులు చల్లారిపోయినప్పుడు, ఆత్మ తీవ్రత ఉన్నప్పుడు ముఖ్యమైనది ప్రార్థన కింద కనపడతాయి. ఆయన కార్యం మొదటగా కనపడతాయి. చల్లారిపోయినప్పుడు, లోకంలో జారిపోయినప్పుడు లోకంలో గొప్పగా కనపడతాయి మనుషులకి. ఇవి గొప్పగా కనపడవు. ఆరాధన గొప్పగా ఉండదు, బుధవారం ప్రార్థన గొప్పగా ఉండదు. అది ముఖ్యం లోకంలో. ఆ పనులు ముఖ్యం, కాలేజీలు ముఖ్యం, ఆ స్కూళ్ళు ముఖ్యం. అవి ముఖ్యం అనుకుంటారు. అవి ముఖ్యం అనుకుంటున్నారంటే ఆరాధన కంటే, ప్రార్థన కంటే లోకంలో ముఖ్యమని అనుకుంటున్నారంటే వాళ్ళు లోకంలో జారిపోయినట్లు లెక్క. అప్పుడు ప్రార్థన చేసినా వాళ్ళ హృదయం దోషారోపణ, నువ్వు సరిగా ప్రార్థనకి వెళ్ళలేదు, నువ్వు చాలాసార్లు ఎగ్గొట్టావు, నువ్వు కాలేజీలకి మొదటి స్థానం ఇచ్చావు, ఏదో సీటుకి రావాలా దాని చుట్టూ తిరగడం, దీని చుట్టూ తిరగడం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం, లేకపోతే కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరగడం, ఆ సంతకాలు ఈ సంతకాలు తిరగడం. నువ్వు ఇలాగ లోకంలో దానికోసం ప్రాధాన్యత ఇచ్చావు తప్ప వాక్యం కోసం ఇవ్వలేదు. ఆ లోకంలో ఆ పనులోనే ఈ పనులోనే అని నీవు ప్రార్థన కొట్టి తిరిగావు. హృదయం దోషారోపణ చేస్తాయి. నీ కోపం ఎక్కువ, కక్ష ఎక్కువ, అందువల్ల ప్రార్థన రాలేదని కూడా నేను ఎవరు అడగరు. అడిగితే వాళ్ళ మీద మళ్ళీ నోరేసుకొని పడిపోతాను భయపడిపోయి నేను అడగరు. లేదంటే మా ఆయన కాపలా ఉన్నారనుకుంటావు. ఈ విధంగా నీ హృదయం అంతా దోషారోపణ చేస్తాయి. ఆ దోషారోపణ బట్టి నా ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు, నీకు తెలిసిపోతాయి. నీ హృదయంలో కనుక తప్పులు చూపిస్తుందంటే ఆత్మ, నీ హృదయంలో కనుక తప్పులు చూపిస్తుందంటే ఇదిగో నీకు ముఖం తిప్పుకునే జబ్బు ఉంది. ఎందుకంటే బ్రదర్ గారు ముఖం ఎక్కడైతే తిప్పుకుంటారో అక్కడ దయ్యం పని చేస్తాడు. ఏ ఇంట్లోనే ఒక వ్యక్తి ముఖం తిప్పుకుంటున్నాడా ఆ ఇంట్లో దయ్యం పని చేస్తాయి. నవ్వుతూ ప్రేమతో ఉన్నాడా పరిశుద్ధాత్మ పని చేస్తాడు. ఆయన అంటే ముఖం బిగుసుకుపోయిందా దయ్యమో. అందుకే బెన్నం గారు నువ్వు నవ్వుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు నవ్వుతారు అన్నాడు. నువ్వు ఆ మూకిడి ముఖం పెట్టుకుని ఉన్నారు, మాడిపోయే మూకిడిలాగా, పచ్చడి అయిపోయినటువంటి మిరగాయలు అయిపోయిన మూకిడి ఉంటుంది, అడిగిపోయి అడుగులు మాడిపోయి కర్రల కింద, చెత్త కింద, ఆ మంట కింద అలా ముఖం మాడిపోయి ఉంటుంది అనమాట. పరిశుద్ధాత్మ పనిచేయదు అక్కడ. అవన్నీ తప్పుల కింద కనపడే వీళ్ళకి. అలాగే నీవు కనుక నీ జీవితంలో నీ హృదయంలో కనుక నీ మీదుగా దోషారోపణ చేస్తుందంటే నీకు ధైర్యం రాదు. నువ్వు కూడా అనుకుంటావు నేను బోల్డు తప్పులు చేస్తున్నాను, వాక్య ప్రకారం సరిగా లేను, నా పిల్లలు కూడా సరిగా లేరు, మా ఆయన సరిగా లేడు, నేను సరిగా లేను, నేను ప్రార్థన చేసినా ఇప్పుడు బాగోలేదు, ప్రార్థన చేసినా నన్ను ఆయన స్వస్థపరచడు. నీకు తెలిసిపోతాయి నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి. నీ హృదయంలో తప్పులే, నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళదు. నువ్వు ప్రార్థన చేసినా నీ స్వస్థత దొరకదు. సౌలు రాజు పరిస్థితి
ప్రార్థన చేసినా హృదయం దోషారోపణ చేస్తున్న సౌలు రాజా, నువ్వు సమూయేలు మాటను తృణీకరించావు, నువ్వు జనుల మాటలను బట్టి నువ్వు నడిచావు, నువ్వు ఇప్పుడు దోషివి, ఆయన వాక్యాన్ని మీరిపోయావు, నువ్వు అపరాధివి. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు యుద్ధంలో సహాయం చేయమని నువ్వు అడిగినా నీకు ఆయన జవాబు ఇవ్వడు. అది సౌలు రాజుకు అర్థమైపోతుంది. హృదయంలో తప్పులు హృదయం చూయిస్తా ఉందన్నమాట. నీ జీవితం కూడా అంతే. అందుకనే ఆ ధైర్యముగా ఆయన సింహాసనం మీద మనం ధైర్యంగా నిలబడుతూ ఉంటాం. హల్లెలూయా. ధైర్యముగా ఎప్పుడు వస్తే చెప్పండి, ఏ తప్పులు మనలో లేనప్పుడు ఆయన సహాయం చేస్తాడని ధైర్యము వస్తుంది నీకు. లేదు, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆయన వింటాడు, అది జరుగుతుంది, ధైర్యం వస్తుంది. మరి నువ్వు ధైర్యం ద్వారా చెప్పగలవా? నేను ఒకసారి ఇంతకుముందు చెప్పాను మీకు, ఒకసారి వచ్చింది ఒక ఆవిడ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అయ్యా నేను చాలా బాధపడుతున్నానండి, నాకెందుకు ఆమెలో విశ్వాసం కనబడింది, స్వస్థపరచబడ్డానికి ఆమె విశ్వాసం ఆమెలో కనబడింది. ప్రార్థన చేసి అన్నాను, నువ్వు స్వస్థత పొందుతావు, వెళ్ళిపోమని. అది నెరవేర్దాన్ని ధైర్యం నాకు ఉంది. ఎందుకంటే మనం జీవించే జీవితాన్ని బట్టి ఆ కార్యాన్ని జరిగిస్తాడని నమ్మకం వస్తుంది అనమాట. అదే సరిగా జీవించకుండా తప్పులతో ఉందనుకోండి, నేను ప్రార్థన చేసినా ఆయన చేయడు, నాకు అర్థమైపోతుందిరా, నా ప్రార్థన వినడు, ఆయన అర్థమైపోతుందిరా. నీకు కూడా అలాగ అర్థమైపోతుందా? వెళ్ళదు నీ ప్రార్థన. అందుకే ఒప్పుకోవాలి, ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలా. కాబట్టి అలాగ ధైర్యము, మన ప్రార్థన కూడా ఆయన సరిగ్గా చాలా భీకరంగా వెళ్ళిద్ది అనమాట. అంటే త్రోసివేయలేందుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రార్థన బహు బలముగా ఉంటుంది. కారణం ఏమిటంటే అతడు నడిచేటువంటి నడవడి, విశ్వాసముతో వాక్యమును అనుసరిస్తూ నడిచినటువంటి ఆ ప్రార్థన ఆ విధంగా వెళుతుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అందును బట్టి నేను వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుస్తున్నాను కాబట్టి నేను విడిచిపెట్టబడతాను అని అపనమ్మకం నాకు కలగదు. ఏ సమయంలో వచ్చినా నేను వెళ్ళిపోతానని అనిపిస్తున్నాను. నువ్వు సరిగా లేవనుకో, లోకంలో అంటే ప్రేమిస్తూ వాటి మీద మనసు పెట్టుకుని వీటి మీద మనసు పెట్టుకుని ఉంటావు అనుకో, ఇప్పుడు ఆయన వస్తే నేను ఎత్తబడను, ఇంకా సిద్ధంగా లేని నేను ఈ సమయంలో వచ్చాడనుకో నేను విడిచిపెట్టబడతాను అనిపిస్తుంది అనమాట. అది ప్రమాదకరంలో ఉన్నాను. ఏ రోజునైనా కానీ ఆయన వచ్చినా నేను ఎత్తబడగలనే ధైర్యము, నీ జీవించే జీవితము, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నువ్వు వాక్యానికి లోబడి నడుచుడు ద్వారా ఆ ధైర్యం వచ్చేస్తా. ఆయన ఎందుకు నీకు ధైర్యం లేదా? ఈరోజు ఆయన వస్తే నువ్వు ఎత్తబడతావు అంటే నాకు డౌట్గా ఉందని అన్నావంటే ఎందుకు నీకు ఆ ధైర్యం లేదంటే విశ్వాసం లేదు. రెండవది వాక్యం మీద నిలబట్టలేదు. నువ్వు వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తే. నువ్వు వాక్య ప్రకారం లేవు, మాట ఎందుకు, క్రియ ఎందుకు, ప్రార్థన చేసుకోవట్లేదు, లేవు. అందుకనే నీ భక్తిహీనత్వమే నీకు సరిగా నువ్వు వాక్యం నిలబడకుండా జీవించే జీవితమే నీకు ఎత్తబడతాననే నమ్మకాన్ని నీకు ఇవ్వడం లేదు. అందుకని ఇప్పుడు వస్తే నేను ఏం వెళ్ళని ధైర్యంగా చెప్పేస్తాను, నేను చెప్పగలను, ఎత్తబడతానని ధైర్యంగా చెప్తాను. అదే కారణం ఎందుకని వాక్యం మీద నిలబడే దాన్ని బట్టి ఆ ధైర్యం వస్తుంది. నువ్వు నిలబడితే నీకు ఆ ధైర్యం వస్తాయి. నువ్వు వాక్యం విని నీ దగ్గర కూడా నడిచావు అనుకో, నీకు ధైర్యం వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడేమో భక్తి కలిగిన దానిలాగా, భక్తి ఆశ కలిగిన దానిలాగా ఉంటున్నావు, వీటి దగ్గర మనం లోకరీతిగా లోకమే ప్రేరేపిస్తున్నావు. పిల్లల్ని, భర్తని, నీ భార్యని, లోకం ముఖ్యం, ప్రార్థన తర్వాతలే వాళ్ళని లోకరీతిగా పెంచుతున్నావు. లోకరీతిగా ఆయన బోధలో పెంచట్లేదు, ఆయన బోధ ప్రకారం పెంచట్లేదు, నువ్వు కూడా ఆయన బోధ ప్రకారం పెరగట్లేదు. అప్పుడు నీకు ఎక్కడ వస్తుంది ధైర్యం? రాదు. కాబట్టి వ్యూహిత సైన్య భీకర రూపిణిగా నువ్వు మారాలి. సాతానుడు నీ ఎదుట నిలబడలేడు, వాడు భయపెడతాడు, వాడు ఏమి హాని చేయలేడు, నీకు ఏ కీడు చేయలేడు. అందుకనే భక్తులు వాక్యం మీద నిలబడ్డారు కాబట్టి సాతానుడు కీడు చేయకుండా సర్వశక్తి మంత్రుడు కాపాడాడు. ఆయన ధైర్యం వస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకు దానిలకు ధైర్యం వచ్చింది? అదే ప్రార్థన చేశాడు, వాక్యం మీద నిలబడ్డాడు కాబట్టి. రాజు చెప్పినట్టు నడిచినట్టయితే ధైర్యం వస్తా? రాదు. అయ్యో సర్వశక్తి మంత్రి చిత్త ప్రకారం నడవకుండా రాజు చెప్పిన నడిచాని అని చెప్పి ఆ యొక్క తలంపులను బట్టి
సింహాల గోవులోకి వెళ్తే ఆయన చిత్త ప్రకారం నేను లేను కాబట్టి నన్ను ఆయన కాపాడరా, సింహాలు నన్ను తిని ఎత్తాయిరా, తెలిసిపోద్ది అతడు మరణం అతను తెలిసిపోతుంది. కానీ సరస్వతి చిత్త ప్రకారం నడిచాడు కాబట్టి నన్ను కాపాడుతాడు, సింహాలు నోరు మోస్తాడు, ధైర్యం వచ్చింది, ధైర్యం వెళ్ళాడు. ఆ ధైర్యం వస్తుంది వాక్యం మీద నిలబడే వ్యక్తికి. నిలబడినోడికి ధైర్యం ఉండదు. నిలబడినోడికి ఏముండదు చెప్పండి, ధైర్యం ఉండదు. పెరిగితనంతో ఉంటారు, భయపడుతూ ఉంటారు. బల్లిని చూసిన భయమే, కప్పను చూసిన భయమే, పురుగును చూసిన భయమే, తేలుని చూసిన భయమే. చిన్నతనంలో తేళ్ళు పట్టుకుని పాతబడి నీళ్ళుండేది. నేను ప్రార్థన చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి పెంకులు రాలిపోయి అక్కడ ఒక పెంకులుండి ఉండే పాత గోళ్ళు, పడిపోయిన గోళ్ళు ఉండి ఇల్లు అక్కడ నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఆ ఇళ్ళ దగ్గర కుదరదని ఆ పాడుపడిన కొంప దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, పాడుపడిపోయి చుట్టూ చెట్లు, చిన్న దాడి చేసుకొని పక్కన ఒకరు ఉండేవారు, చిన్న దాడి చేసుకొని దాంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే రాత్రి అక్కడే సాపేసుకుని పడుకునేవాడిని. పడుకుంటే తెల్లారేసరికి తేలు చచ్చిపోయింది నా కింద పడి. నేను పడుకున్న అటు దొరుకుతుంటాను కదా, తిరిగే కావాలి, అయ్యి చచ్చిపోయింది. ఏ హాని చేసేవి కాదని. ఎందుకు చేయట్లేదు అవి? మనము ఆయన వాక్యం మీద నిలబడితే ఆయన కొండెం కుట్టకుండా మూసేస్తాడు. ఆయన హల్లెలూయా. చలి, విపరీతమైన చలి ఉండేది. చిన్న గుడ్డలు లాంటివి కట్టుకుని ఉండేవాడిని. ఆ టైంలో ప్రార్థన చేసుకున్న ఆయన విపరీతమైన చలి ఉంది, చలికాలం ఉంది, సహాయం చేయను ఆయన, నీకు అసాధ్యమైంది లేదు, చలి తగలకుండా సహాయం చేయని ప్రార్థన చేసి చలి నేను ఏం చేయదు అనుకునేవాడిని. నేనుండే ప్రాంతంలో చలి ఉండేది. విశ్వాసముతో కూడా, ఎందుకంటే వాక్యం కోసం నిలబడితే, నేను ప్రార్థన చేస్తే నాకు ఆయన జవాబిస్తాడు, ఆ ధైర్యం వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినా నీకు ధైర్యం రాదు. కారణం ఎందుకంటే నాకు సాయం చేస్తాడనే ధైర్యం నీకు రాదు, నన్ను కాపాడుతాడనే ధైర్యం నీకు రాదు, నన్ను స్వస్థపరుస్తాడని నీకు ధైర్యం రాదు. ఎందుకంటే నువ్వు భక్తులు లేవు కాబట్టి. సరిగా ప్రార్థన చేసుకో, సరిగా వాక్య ప్రకారం నడవు, అందుకని నీ విడవబడతానని నీకే అర్థమైపోతుంది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, భీకర రూపము కలిగిన వధువుగానే ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన కూడా అలాగే ఆయన సన్నిధికి ఆ ధైర్యం వచ్చేస్తారన్నమాట. వాక్యం మీద నిలబడినప్పుడు నాకు ఆయన తోడుగా ఉన్నాడనే ధైర్యం వచ్చేస్తుంది. ఏది కూడా నా ఎదుటి నిలబడదనే ధైర్యం వచ్చేస్తాయి. హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడకి దయ్యం పట్టింది. ప్రార్థనకి పిలిచారు. ప్రార్థనకి వెళ్తా ఉంటే, నువ్వు ఆయన కుమారుడివి, ఆయన బిడ్డవి, ఆ దయ్యం నీ ఎదుటి నిలబడదు, నువ్వు ప్రార్థన చేయి అనేటువంటి తలంపులు నాలోకి వచ్చేస్తానండి. ఎందుకు వస్తానంటే మనం భక్తిలో ఉన్నప్పుడు ఆ విధమైన తలంపులు వస్తాయి. ప్రార్థన చేయగల దయ్యం వెళ్ళిపోయి. అదే కనుక భక్తులు లేవనుకో, నువ్వు ఎవరైనా కానీ భక్తులు లేరు అనుకోండి, బాబాయ్ ప్రార్థన చేశాను కావిలో ఉన్న దయ్యం నా మీదకి వచ్చేద్దేమో, చేతిలో కూడా నాకు పెట్టేద్దేమో, ఆ తలంపులు వచ్చేస్తాయి నీకు. అవి వస్తున్నాయంటే నీవు ధైర్యము లేదు. కారణం ఎందుకంటే వాక్యం మీద నువ్వు లేవు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన్ని సంతోషపరుస్తున్నావు, ప్రార్థన మానేసి, భక్తి మానేసి, మీ భార్యని సంతోషపరుస్తున్నావు, భక్తి మానేసి, ప్రార్థన మానేసి. సంతోషపరచడం ఏంటి అని చెప్పి నడుస్తూ వాక్యానికి విరుద్ధంగా లోకాశల ప్రకారం ప్రేరేపిస్తుంటాడు. లోక సంబంధం వాటి వైపు మనసు ప్రేరేపిస్తుంటే సంతోషంగా పరిగెడుతుంటాను. ప్రమాదంలో ఉన్నావు సుమా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన వధువు భీకరమైనటువంటిది. నీ యొక్క వాక్యం మీద నిలబడినప్పుడు, ఆయన చెప్పిన ప్రతిదీ నువ్వు పాటిస్తున్నప్పుడు నీకు ధైర్యం వస్తాయి. ఆరాధన చక్కగా వస్తూ ఉన్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.